అందరికీ పావని తలుపుల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఉదయాన్నే లేచి ముగ్గేసుకుని ఇల్లు ఊడ్చానండి. ముగ్గేసుకుని ఇల్లు ఊడ్చుకొచ్చానండి. ఇల్లుడ్చుకొచ్చి టిఫిన్కి జావ కాసారండి. పిండ్లు ఏమీ లేవండి, అందుకని చెప్పి జావ కాసి రాత్రి అన్నం ఉంటే పిల్లలకి ఎగ్ రైస్ చేశానండి. ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కోసుకున్నానండి. కళాయి పెట్టుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అవి వేగాక అల్లం పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత ఉప్పు కారం వేసుకుని ఎగ్ రైస్ చేశాను. పిల్లలకి ఎగ్ రైస్ తినేశారు. నేను మా శ్రీవారు జావ తాగామండి. తర్వాత బియ్యం కడిగి పెట్టానండి. కందిపప్పు నానబెట్టి బియ్యం కడిగి పెట్టేసి కుక్కర్లో పప్పు పెట్టానండి. కుక్కర్లో పప్పు పెట్టానండి. ఈలోగా చింతపండు నానబెట్టుకున్నానండి. పప్పు విజిల్స్ వచ్చేసాయి. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశానండి. ఈలోగా టమాటాలు, వంకాయ, పచ్చిమిరపకాయ, 2 ఉల్లిపాయలు, క్యారెట్లు, బెండకాయలు, సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ కోసుకున్నానండి. ములక్కాడ అన్నీ కోసుకుని ఉప్పు కారం పసుపు నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టానండి. కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపి పొయ్యి మీద పెట్టానండి. పొయ్యి మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెడితే మగ్గుతుందండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. అన్నం పొంగొచ్చింది. అన్నం ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయిందండి. నేను పప్పు గుత్త మెదుపుకోనండి, మిక్సీ జార్లో వేసుకుంటాను. మిక్సీ జార్లో వేసుకుంటే బాగా చారు ఎక్కువ కలుస్తాయండి. చారు మరిగిపోయాయి. తాలింపు వేసేస్తున్నానండి. చారు తాలింపు అయిపోతున్నాయండి. మా బాబుకు పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి. ముక్కలన్నీ వేసితే సాంబార్ బాగా ఇష్టంగా తింటాడండి. తర్వాత దొండకాయ పకోడీకి దొండకాయలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం కార్న్ఫ్లోరు శనగపిండి వేసి కలుపుకున్నానండి. బాగా కలుపుకుని కళాయి పెట్టుకుని పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకుని లోపు మా పాపకు ఆకలి దొండకాయ పకోడీ వేసేసానండి. దొండకాయ పకోడీ అయితే ఏగుతుందండి. ఈలోగా పప్పుచారులో దొండకాయ పకోడీ నంచుకోవడం అంటే మా బాబుకు చాలా ఇష్టం అండి. ఎగిపోయిందండి. ముందు తీసిన వాయి తినేసారండి. బాగా వచ్చాయి. మా లంచి పప్పుచారు రసం పప్పుచారు అన్నం దొండకాయ పకోడీ దొండకాయ పచ్చడి మ్యాంగోస్ అండి పెరుగు. తర్వాత నేనైతే లంచ్ చేశానండి. మా పిల్లలకు కూడా పెట్టాను. మా పిల్లలకు పెట్టి నేను లంచ్ చేశానండి. మా పిల్లలేమో టీవీ చూస్తూ తిన్నారండి. నేనేమో హాల్లో కూర్చొని తినేసాను. సాంబార్ అయితే చాలా బాగున్నాయండి. దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుందండి. సాంబార్ అయితే చాలా బాగున్నాయండి. మీకు కూడా సాంబార్ అంటే ఇష్టమేనండి. మీలో కూడా ఇలా ముక్కలేసి సాంబార్ బాగా తినేవాళ్ళు ఉన్నారండి. ఉంటే కామెంట్ చేయండి. దొండకాయ పకోడీ నంచుకుని సాంబార్ తర్వాత పెరిగేసుకున్నానండి. పెరిగేసుకుని మామిడికాయ నంచుకు తిన్నానండి. తర్వాత జాకెట్లు కుట్టుకున్నానండి. 2 జాకెట్లు ఉంటే రెండో పట్టు కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత రెండో పట్టు పని చేసుకుని కాసిన బియ్యం గడిపెట్టి పిల్లలకి అన్నం పెట్టేశానండి. బాయ్.